హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే అంగన్వాడీలో ఇచ్చిన పాలతో కలాకాని ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడైతే నేను లీటర్ పాలు తీసుకుంటున్నాను. నేను పోసే పాలు ఐరన్ కళాయిలో పోస్తున్నానండి. స్వీట్ షాపుల్లో ఐరన్ కళాయినే వాడతారు. సో నేను అలాంటి కళాయిలో పాలు పోసి కలాకాని అనేది ప్రిపేర్ చేస్తానండి. నిమ్మకాయ రసం తీసుకుంటున్నాను. కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా 2 స్పూన్స్ వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి. పాలు సిమ్లో పెట్టుకొని ఇక్కడ నేనైతే నెయ్యి గిన్నెలో అప్లై చేసి పెట్టుకుంటున్నాను. లోతైన గిన్నె తీసుకున్నాను. పాలపైన మేగడ కట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి. నిమ్మరసం వేసేసాను. సగం పాలు అయిన తర్వాత నిమ్మరసం వేసేసుకున్నాను. కలుపుకున్న నిమ్మరసం ఒకేసారి వేయకండి, కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. ఇదిగోండి పాలు ఎరగడం స్టార్ట్ అయిపోయాయి. కలుపుకుంటూ ఉండండి. ఏమాత్రం హై ఫ్లేమ్లో పెట్టి పక్కకు వెళ్ళిపోయినా మాడిపోతుందండి. పక్కకి వెళ్ళకుండా దగ్గరే ఉండి పాలంతా విరిగిపోయే వరకు ఉండండి. నాకైతే ఈ కలాకాని అవ్వడానికి 1 అవర్ పట్టింది. ఎటు వెళ్ళకుండా పాలు మొత్తం దగ్గరకు వచ్చి విరిగిపోయే వరకు ఉండండి. కలబెట్టుకుంటూనే ఉండండి. పక్కకు వెళ్ళారంటే ఇవి అడుగంటిపోయే అవకాశం ఉంది. కాబట్టి దగ్గరే ఉండి మాత్రమే కలబెట్టుకుంటూ ఉండండి. ఇది చాలా వరకు అయిపోయిందండి. పావు వరకు వచ్చిన తర్వాత, పావు వంత అయిన తర్వాత పాలు మొత్తం పంచదార వేసుకోవాలి. లీటర్ పాలకి పావు కప్పు పంచదార అయితే సరిపోతుందండి. నేనైతే ఇక్కడ పావు కప్పు పంచదార తీసుకొని వేసుకుంటున్నాను. అరకప్పు వేసుకున్నారంటే చాలా స్వీట్ ఎక్కువైపోతుంది, అసలు తినలేరండి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకైతే సరిపోతుంది. మీ స్వీట్ని బట్టి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులోనే 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నానండి. అడుగంటకుండా. అలాగే కలాకాని అయిపోయిన తర్వాత సపరేట్ అవుతుందండి, ప్యాన్కి అంటుకోదు, అందుకని వేసేసుకుంటున్నాను. అలాగే యాలక్కాయల పొడి కూడా పావు టీ స్పూన్ వేసుకొని కలబెట్టుకుందామండి. ఇలా వచ్చింది. ఇందాక షుగర్ వేసాం కాబట్టి ఆ షుగర్ కరిగి ఇలా వాటర్లా ఫామ్ అయిపోయింది. ఈ వాటర్ మొత్తం ఇనిగిపోయే వరకు ఉంచుకుందాం. ఆల్మోస్ట్ కలాకాని రెడీ అయిపోయినట్టేనండి. లైట్గా వాటర్ ఉన్నాయి, ఇవి కూడా ఇనిగిపోయిన తర్వాత ఈ ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది. ఇదిగోండి కలాకాని అయిపోయింది, చూడండి. ఈ టైంలో తీసేస్తే మాత్రం పాలకోవా అవుతుంది. నేను ఇంకొద్దిగా సేపు ఉంచుకొని గిన్నెలో వేసేసుకుంటాను. ఇందాక నెయ్యి పూసుకున్న గిన్నెలోనే వేసేసుకుందామండి. ఈ టైంలో తీసేసి ఇందాక నెయ్యి రాసుకున్న గిన్నెలో వేసేసుకున్నాను. లోతైన గిన్నెలో మూత పెట్టేసుకొని ఉలెన్ క్లాత్లో పెట్టుకున్నామంటే మిడిల్లో బ్రౌన్ షేడ్ అనేది వస్తుంది. నాకైతే బ్రౌన్ షేడ్ అవసరం లేదనిపించింది. ఇంట్లోనే కాబట్టి నేనైతే ఇలానే తీసేసుకుంటా. నేనైతే దీన్ని 4 గంటల దాకా కదిలించకుండా పక్కన పెట్టేసుకొని తర్వాత తీసి చూద్దామండి. ఇలా నాకు తెల్లగా వచ్చింది. నాకైతే ఇలానే కావాలనుకున్నాను.
కలాకాని రెడీ అయిపోయింది. ఇంతే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.